నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ప్రతిరోజు ప్రజలకు సేవ అందించి ఈ కార్మికులు నేడు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారి కళ్లలో ఆశతో పాటు ఆవేదన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా వారు చెబుతోంది ఒకటే: తమకు తగిన గౌరవం, భద్రత మరియు స్థిరమైన జీవితం కావాలని, మెరుగైన జీతాలు, ఉద్యోగ భద్రత మరియు పని పరిస్థితుల్లో మార్పులు అత్యవసరమని వారు భావిస్తున్నారు. అలాగే జీతాల సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయడం వంటి డిమాండ్లు వారి ఆవేదనను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అన్నది. ఇది కేవలం ఉద్యోగ హోదా కాదు, తమ కుటుంబం భవిష్యత్తుకు ఒక భరోసా అని కార్మికులు భావోద్వేగంగా చెప్తున్నారు. ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ప్రజా రవాణా నడిపిస్తున్న ఈ కార్మికులు ఇప్పుడు తమ జీవన పోరాటంలో న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ వ్యవస్థ బలోపేతం, ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగుల సమస్యలపై సమీక్ష జరుగుతోందని చెప్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఈ అంశం భావోద్వేగం మరియు రాజకీయ వేడిని రేపుతోంది.